ఆశపడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బెట్టింగ్ భూతానికి ఎంతమంది బలైపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈజీ మనీ కోసం ఆశపడి అలవాటు పడి ఆ తర్వాత తమ బ్రతుకులు రోడ్డు పాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇంకా దయనీయంగా ఉన్న వాళ్ళైతే ఆఖరికి ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలు కూడా తెగబడుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అని మనం ఎవరిని అంటాం? ఒక మంచి మాటలతో మంచి మంచి కంటెంట్లు చూపిస్తూ అందరి అభిమానం సంపాదించి ఆ తర్వాత వాళ్ళు ఒక క్రేజీ స్టార్స్గా ఎదిగిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి మనం ఏం చెప్పినా సొసైటీలోనికి బేగా వెళ్తోంది, మనం ఏం చెప్పినా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళే వాళ్ళు మనం చాలా చూస్తున్నాం. అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్గా మారిన వాళ్ళు కొంతమంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ భూతాన్ని జనాలపై రుద్దుతున్నారు. అలాంటి సందర్భమై ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతోంది. ఐపీఎస్ సజ్జనార్ గారు కూడా బెట్టింగ్ భూతంపై పెద్ద ఎత్తున ఆంధ్ర తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టాలని ఆయన కోట్ చేస్తూ అలాగే ట్యాగ్ చేస్తూ ఏపీ డీజీపీ గారికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి కూడా ఒక పోస్ట్ ట్యాగ్ చేయడం జరిగింది. అందులో పర్టికులర్ గా సజ్జనార్ గారు మెన్షన్ చేసిన అంశం కూడా ఎవరైతే టిక్ టాక్ లోకల్ బాయ్ నానిగా ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రస్తుతం ప్రతి ఒక్కరికి నోటెడ్ అయినటువంటి వ్యక్తి తన భార్యతో పాటు ఒక చిన్న వీడియో కాన్వర్జేషన్ అనేది ఎలా ఈజీగా అంటే కష్టపడకుండానే మనం డబ్బు సంపాదించవచ్చా ఈజీగా, అది కూడా నిమిషాల్లో వేలకు వేలు ఎలా సంపాదించవచ్చు అని నడిచినటువంటి ఆ వీడియో కాన్వర్జేషన్ తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. దాంతో పాటు ఇది సొసైటీని చెడగొట్టే విధంగా ఉంది. కాబట్టి దీనిపైన ఇమీడియట్ గా ఏపీ డీజీపీ అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఫోకస్ పెట్టాలి అని చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతోంది. మరొక వైపు ఏఐవైఎఫ్ విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఈరోజు సిపి గారికి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఏంటి? సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి విశాఖ కేంద్రంలో ఉన్నటువంటి లోకల్ బాయ్ నాని ఇటీవల ఒక వీడియో చేశారు. అలాగే అనేక మంది యూట్యూబ్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ క్రికెట్ బెట్టింగ్, రమ్మీ, ఇతర తక్కువ సమయంలో వేలాది రూపాయలు ఏ విధంగా సంపాదించాలని యువతని పెడదవ పట్టిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా యువతకు ఉపాధి అవకాశాలు లేవు, ప్రభుత్వ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఇంట్లోని తల్లిదండ్రులు భారం కాలేక ఎలా బ్రతకాలని చెప్పేసి కొంతమంది ఇటువంటి తప్పుడు మార్గాలు ఎంచుకున్న టైంలో ఇటువంటి వాళ్ళు ఇచ్చిలో పడుతూ ఉన్నారు. 2-3 రోజులు విశాఖ కేంద్రంగా విశాఖలో క్రికెట్ మ్యాచ్ కూడా జరుగుతూ ఉంది. ఇటు వైపు క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతున్న 3 రోజుల ముందే ఇతనేమో ఈ యాప్ని ప్రమోట్ చేయడం అంటే ఖచ్చితంగా ఈ రెండింటికి ఎక్కడో ఒక సయుద్ధ కుదురుతుందని చెప్పి ఏ వైపు మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే క్రికెట్ జరుగుతూ ఉందో ఆ క్రికెట్ బెట్టింగ్ బట్టి ఇక్కడ ఎక్కువ బెట్టింగ్ నడపాలని ఉద్దేశం పూర్వకంగా ఇది చేశారని చెప్పి మేము భావిస్తూ ఈరోజు విశాఖ నగర సిపి గారు కూడా మెమోరాండం ఇచ్చాం. ఆయన కూడా కేసు పెట్టాం. మీరు కూడా రావడం చాలా మంచిది. ఖచ్చితంగా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మేము అతనే కాదు అనేక మంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లు క్రికెట్ బెండర్ రమ్మీ మీద పెడతా ఉన్నారు. ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు యువత చాలా మంది ప్రాణం చలిస్తూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే చచ్చిపోలేక దొంగతనాలు పాల్పడుతూ ఉన్నారు. ఆడవాళ్ళ మెడలో చైన్లు తెంపుకెళ్ళిపోతూ ఉన్నారు. డబ్బులు పోయిన తర్వాత గంజాయిలకు అలవాటు పడుతూ ఉన్నారు. దొంగతనాలకి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి ఈరోజు యువత పెడదవ పడుతూ ఉన్నారంటే ఇటువంటి వారు కూడా కాదు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అంటే మంచిని తెలియజేయాలా సమాజానికి, సామాజిక దృక్పథం మానవత దృక్పథంతో సమాజానికి ఏం కావాలో గుర్తించాలి. కనీసం మీరు ఏం చేయకపోయినా సరిగ్గా ఉన్న చాలు. కానీ ఇలాగా యువతను పెడదవ పట్టే విధానాలు చేస్తే మాత్రం ఏ వైపుగా మేము ఎక్కడ సహించలేదు, సహించము. ఎప్పటికప్పుడు సంబంధించిన చట్టం దృష్టిలో తీసుకెళ్తాము అని చెప్పేసి ఏ వైఫ్గా తెలియజేస్తున్నాం. మేము మీడియా వేదిక ఏ వైఫ్గా యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్కి ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఇప్పటికే మీ కార్యకలాపాలు ఎక్కడెక్కడ స్తంభింపు చేయండి. లేదంటే మీ ఇళ్లను కూడా మేము నిరుద్యోగి యువకులను తీసుకొచ్చి మోసపోయిన వాళ్ళు తీసుకొచ్చి మీ ఇళ్లను కూడా ముట్టడించడానికి కూడా వెనకాడబోని చెప్పి తెలియజేస్తాం. మీరు చెప్పండి. సజ్జనార్ గారు కూడా రెస్పాండ్ అవ్వటం అలాగే ట్యాగ్ చేస్తూ ఆయన కోట్ చేసినటువంటి మాటలు కూడా మీరు చూసారు కదా. ప్రస్తుతం చూసుకుంటే ఎవరైతే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు సమాజానికి మేలు చేసే విధంగా యువతకు ఉపయోగపడే పోస్టులు పెట్టి యువతకు మంచి మార్గం నడిపించినటువంటి యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం తక్కువ సమయంలో మనీ సంపాదించినటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు పోస్టులు వైరల్ చేయడం, యువతని ఆకట్టుకునే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ప్రస్తుతం సమాజంలో ఉద్యోగాల అవకాశం లేక యువత ఉన్న సమయంలో అదే అనుకూలంగా తీసుకొని చొరవగా తీసుకొని ఈ యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తున్నారంటే తొక్కి సమయంలో అమౌంట్ సంపాదించిన ఉద్దేశంతో వాళ్ళని లక్షల రూపాయలు అప్పు చేసే విధంగా వాళ్ళు బెట్టింగ్ చేసే విధంగా వాళ్ళు ప్రోత్సహించడంతో యువత అవగాహన లేక ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు యువత కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది యువకులు అప్పు చేసి బెట్టింగ్ చేయడం వల్ల
బయట సమాజానికి సమాధానం చెప్పలేక, తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఎంతో మంది ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఎందుకు యువత ఇటువంటి పెడదావని పడతా ఉన్నది? యువత అంతా కూడా గమనించాలి. ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వాలు పటిష్టమైన నిఘా ఉంచి ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే అందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి ఈరోజు నగర సిపి శంకర్ప్రసాద్ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదివరకు మేము నిన్ననే కేసు ఫైల్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఎవరైతే సోషల్ మీడియా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న వాళ్ళని ఖచ్చితంగా నిఘా ఉంచుతుంది. చట్టరీత్యా కార్యక్రమాలను వారిపై ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి జైలు పంపిస్తామన్నట్టుగా సార్ కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఇటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి చట్ట వ్యతిరేక పాల్పడితే మాత్రం ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా చూస్తూ ఈజీ మనీకి అలవాటు పడి అలాగే అప్పులు చేసి మరి ఏదో లబ్ధి పొందాలి, క్షణాల్లో నిమిషాల్లో వేలకు వేలు సంపాదించవచ్చు అనే ఒక దురాలోచనతో ఇలాంటి బెట్టింగ్ యాప్లకు చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు, బానిసలైపోతున్నారు. దాంతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ బాధ్యత సొసైటీ పైన చాలా ఉంటుంది. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు. మనం ఏదైనా చెప్తే జనాలకి మంచి జరగాలి అనే ఆలోచన చేయాల్సినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇలాంటి పనికి మాలినటువంటి బెట్టింగ్ యాప్స్ ని, క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ని, లోన్ యాప్స్ ని, ఇలాంటి వాటిని ప్రమోట్ చేయటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీనిపైన మేము AIYF కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేమంతా డిమాండ్ చేస్తున్నామంటున్నారు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, ఐ డ్రీమ్, వైజాగ్. యూట్యూబర్ నాని మీద నిన్ననే కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ రాగానే కేసు కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారండి. ఆ కంప్లైంట్ కూడా సేకరిస్తున్నాం. త్వరలో చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా బెట్టింగ్ సంబంధించి ఎలాంటి నిఘా ఉంది సార్? మ్యాచ్ కూడా ఉంది కాబట్టి మీ సిటీలో ఎలాంటి? ఇప్పుడు ఆల్రెడీ 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక కేసులో 12 మంది, ఇంకొక కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. క్రికెట్ బుకీస్ ఎక్కడ ఉన్నా, మన జిల్లాలో ఉన్నా, బయట ఉన్నా, మా స్పెషల్ టీమ్స్ పంపించి పట్టుకుని రావడం జరుగుతుంది. మేము 24/7 నిఘా పెట్టాము. ఎందుకంటే ఛాంపియన్స్ లీగ్ తర్వాత IPL అన్ని మ్యాచెస్ కూడా జరగబోతున్నాయి. సో క్రికెట్ బెట్టింగ్ వలన ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు, అది ఎన్ష్యూర్ చేయడానికి డిస్ట్రిక్ట్ పోలీస్ అన్ని విధంగా చర్యలు తీసుకుంటున్నారండి. సిటీ టాస్క్ ఫోర్స్ కూడా స్పెసిఫిక్గా టాస్క్ ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీస్ కూడా, లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా అదే పని మీద ఉన్నారండి. మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 కూడా పబ్లిక్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా పబ్లిక్ ఫోన్ చేసి నాకు క్రికెట్ బెట్టింగ్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారండి. సో పబ్లిక్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే క్రికెట్ బుక్కి సంబంధించిన మీరు కూడా నష్టపోయి ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మేము కేసు కట్టి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేస్తాం. సార్, ముఖ్యంగా ట్రాప్ చేసే ఇలాంటి ఆన్లైన్ యాప్ల మీద ఎలాంటి నిఘా అవసరం సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పరి నుంచి? ఇప్పుడు మేము కాన్స్టెంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద. ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేము ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం, చట్టపరమైన చర్య తీసుకుంటాం. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్, క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ సమాజంలో ఇటువంటి మహమ్మారి లాంటి క్రికెట్ బెట్టింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు.